ఎటు పోతారు ఇవాళ 31st దావత్ అయిపోయింది. రే ఎవర్రా అక్కడ మీరు? అక్కడికి వచ్చానంటే కారిపోతాయి, మెడలు దిగి పక్కన పడతాయి. ఉండండి వస్తున్నా. అవి ఎవరున్నారు అక్కడ? అరే ముందంటే ఎందుకంత చులకన్నా? మందు తాగితేనే నిజాలు బయట పడతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు 31st దావత్ అయితే చేసుకుంటున్నాం. మేము ఎక్కడ చేసుకుంటున్నాం అంటే చూడండి, చుట్టూరు కొండలు, మధ్యలో రిజర్వేర్. మేమైతే ఈ కొండ పైన కూర్చొని దావత్ వీడియో అయితే చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇదిగో మా కుక్క పిల్ల. దీన్ని అయితే నేను పెంచుకుంటున్నాను. వీడి పేరైతే పండు అని పెట్టాను. ఇదైతే షేక్ అండ్ కూడా ఇచ్చింది. పండుగ షేక్ అండి ఏమో, షేక్ అండి అదిగా షేక్ అండ్ కూడా ఇచ్చింది. బాగుందా? మా పండుగ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆగు చెయ్యి కాదు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. ఇదిగా హాయ్. 8, 29, 30. ఈరోజు అమావాస్య. రేపు 31st కదా, మర్చిపోయి 31st. రేపు ఏంది అప్పుడే వచ్చిందా? 31st అంటే రేపు పార్టీ చేసుకోవాలి కదా. ఏంది ఒకసారి వెళ్ళి అడుగుదాం. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు చేసుకుంటాం పార్టీ. ఒకసారి వెళ్ళి నావేని మనిషి ఏం చేస్తారు, వెళ్ళి అడుగుదాం పార్టీ. నావేని ఏంది ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మనిషి కూడా ఇక్కడే ఉందా? లేండి పోదాం రండి. ఏందో చెప్పు. ఏంది ఎక్కడికి అంత ఆత్రం మీద ఉన్నా? రండి ముందు పోదాం. చెప్పు, ఇట్రా ఏడు కూర్చో ప్రశాంతంగా. ఏందో చెప్పు ఇప్పుడు. ముందు ఫస్ట్ ఏందో చెప్పు. ఏంది మీరు మర్చిపోయారా? ఏంది ఏముంది మర్చిపోవడానికి? ఏముంది? ఏది నీకు కూడా గుర్తులేదా? ఏంది గుర్తుండేది? ఏముంది గుర్తుండడానికి? ఏంది అంటున్నారు? ఈరోజు తారీఖు ఎంత అనుకుంటున్నారు? ఈ రోజు తారీఖు ఎంత? 30. రేపు 31, ఎల్లుండి 1. ఎల్లుండి ఒకటే, రేపు 31. ఏ 31 అనుకుంటున్నా? ఏ 31? ప్రత్యేకంగా 31 ఉంటది. నెల చివరిలో 31. అదే ఏ నెల ఇది? ఇది ఏ నెల? డిసెంబరు. డిసెంబర్ 31. 31st కదా. అదే ముద్దు మొక్కలారా నేను చెబుతుంది అదే. అదే ముద్దు మొక్కలారా నేను చెబుతుంది అదే. 31st పార్టీ చేసుకోవద్దా? మేము ముద్దు మొహం అయితే నువ్వు తెంగర మొహం దాని వెళ్ళే పార్టీ చేసుకోవాలంటే ఊరుకుందా ఏంది? ఊరకొండకి ఏమైంది? పార్టీ చేసుకోలేమా ఏంది? పార్టీ చేసుకోవాలంటే డబ్బులు కదా, ఊరికైతే ఎలా వస్తుంది? ఊరికైతే ఏదేముంది, మొత్తం శ్రీవాణి పెట్టుకుంటదిలే ఖర్చు నేను పెట్టుకుంటే మీరు ఊరికి వచ్చి తినిపోతారు ఇద్దరు. మరి ఎందుకు చెప్పావు పార్టీ అని? అంటే అందరు తలా కొద్దిగా వేసుకుని పార్టీ చేసుకుందాం. అవునా? తలా 50 సరిపోతాయా? 50 అట్టు సరిపోతాయి. 50 ఎందుకు సరిపోవు? తలా 50 వేసుకుందాం. 150 అవుతాయి. 150 3 కుర్కురే ప్యాకెట్లు వస్తే థమ్స్అప్ తెచ్చుకుందాం, పార్టీ చేసుకుందాం. ఎక్కలనా పార్టీ అంటే కుర్కురే ప్యాకెట్లు థమ్స్అప్ కదా. ఈ రోజు తినట్లేదా? చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం. చికెన్ బిర్యానీ పార్టీకి మీ తాత ఇస్తారా డబ్బులు? చికెన్ బిర్యానీ పార్టీకి మీ తాత ఇస్తారా డబ్బులు? తాత ఇచ్చేది ఎందుకు? ఎంత అవుతుంది అనుకుంటున్నా? ఎంత అవుతాయి ఏంది? బిర్యానీ ఎవరికి వస్తుందా? చికెన్ 2000 అయితే కావాలి. అవును, చికెన్ బిర్యానీ తెచ్చుకోవాలంటే కనీసం 2000 పార్టీ అవ్వదు. 2000 అని తిక్కలదానా? 100 రూపాయలు అయితే బిర్యానీ వచ్చింది, ఇంకో 200 వేసుకుంటే చికెన్ కర్రీ కూడా వచ్చింది. 100 రూపాయలు అయితే బిర్యానీ వచ్చింది, ఇంకో 200 వేసుకుంటే చికెన్ కర్రీ కూడా వచ్చింది. 300 సరిపోవే ఏంది? ఒక బిర్యానీ ఒక చికెన్ కర్రీ ముగ్గురికి సరిపోద్దా ఏంది? సరిపోతే 3 బిర్యానీలు తెచ్చుకున్నాం. 3 బిర్యానీ ఒక కర్రీ తెచ్చుకున్నాం, అందరూ సరిపోయి. నా దగ్గర అయితే డబ్బులు లేవు. నేనైతే ఒక 100 రూపాయలు ఇస్తా. నేను కూడా ఒక 100 రూపాయలు ఇస్తా. మీరిద్దరు చెరొక 100 ఇస్తే 200 అవుతాయి. బిర్యానీలు ఎంత అవుతాయి అనుకున్నా? 3 బిర్యానీ 300, చికెన్ కర్రీ ఒక 200, 500, థమ్స్అప్ ఒకటి, మొత్తం 600 కావాలి. మీరిద్దరు కలిపి 200 ఇస్తే మిగతా 400 నేను పెట్టుకోవాలా? అవును, పార్టీ అందు నువ్వే పెట్టుకోవాలి. ఏమోనమ్మా, నా దగ్గర అయితే ఒక 100 రూపాయలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేదు. పార్టీకి రమ్మంటే వస్తా, లేకపోతే లేదు. నేను కూడా అంతే.
అదేం కుదరదు. ముగ్గురు తలా 200 వేసుకున్నాం. 600 సరిపోతాయి. నీకేం నువ్వు మిషన్ కుట్టి బాగా చంపేస్తాను, మా దగ్గర అయితే డబ్బులు లేవు. సరే మీరిద్దరు చెరకు 150 ఇవ్వండి, మిగతా 300 నేను పెట్టుకుంటా. సరే అలా అయితే ఓకే. సరే ఇప్పుడు బిర్యానీ చికెన్ ఎవరు పోయి తీసుకొస్తారు? వాటన్నిటి మీకు ఎందుకు, మీరు రండి పోదా, నేను చూసుకుంటా కదా ఇవన్నీ. ఓకే పోదాం పండి. మనిషి క్యాట్ వాక్ క్యాట్ వాక్ డక్ వాక్ ఇటే బాగున్నాయి. ఇంకొంచెం దూరం నడిచి వెళ్తే అయిపోయింది. నేనే పడతానా? పర్లే, ఒకరు దక్కుతో ఉన్నా రావుతురు. దారి తప్పినాం ఫ్రెండ్స్, దారి తప్పినాం మేము కొండపైన. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇక్కడైతే దావత్ చేసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే 31st దావత్ అయితే చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ మేమైతే తినడానికి బిర్యానీ చికెన్ అయితే తెచ్చుకున్నాం. మేమైతే తాగడానికి థమ్స్అప్ తీసుకొచ్చాం. హాయ్ హాయ్ హాయ్. ఇలా కొన్ని తడవాలి చూడండి, రెస్టారెంట్ నుంచి అయితే బిర్యానీ, చికెన్ లాలీపాప్, నాటుకోడి చికెన్, ఎగ్, థమ్స్అప్ కూడా తెచ్చుకున్నాం. మేమైతే ఇలాంటి రోజు దావత్ చేసుకుంటాం. 31st దావత్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఆకలి అవుతుంది బాగా, అందుకే ఇప్పుడైతే ఫస్ట్ దావత్ చేసుకుని తిందాం. ఓకే, మీరు కూడా తిన్నారా? తినకపోతే రండి కలిసి తిందాం. ఏం ఛాలెంజ్? లెగ్ పీసులు ఛాలెంజ్ పెట్టుకోవాలి. ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళు గెలిచినట్టుగా. రైస్ ఏమో నార్మల్ గా ఛాలెంజ్ అయితే చేద్దాం. సరే చేద్దాం. ఓకే తీసుకోండి, అయితే స్టార్ట్ చేద్దాం. ఓడిపోతే అదిగో చూసారుగా ఆ పైన కొండ, ఓడిపోయిన అక్కడి నుంచి అక్కడికి ఎక్కి మళ్ళీ కిందకి రావాలి. ఆ పైన ఎడకైతే అలాగా. సరే అయితే స్టార్ట్ చేద్దాము. తీసుకోండి. ఓకే 3, 2, 1 గో. సగం అయిపోయింది. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నాది అయిపోయింది. బోన్కి ఎక్కడా లేదు కండ. సెకండ్ నాదే. ఏముంది? శ్రీవాణి ఓడిపోయింది. పస్తా నాకు చేసాం మేము. మీరు గ్రేట్. ఏం గ్రేట్ అంటావు? నీకు పళ్ళు లేవా? అబ్బా, మా ఛాలెంజ్ అయితే శ్రీవాణి వచ్చిద్దేమో అనుకున్నాను. శ్రీవాణికి ఇచ్చిన చిన్న పీసే, కానీ అదే పోయింది. ఫస్ట్ మనీషా, తర్వాత నేను, శ్రీవాణి తర్వాత ఓడిపోయింది.
శ్రీవాణి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దిగాలి. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే బిర్యానీ తింటున్నాం. ఇదిగోండి మీరు కూడా తినండి. ప్రాక్టీస్ చేసేసావు. నేనా అసలు ప్రాక్టీస్ చేయను. బాయ్స్ కానీ మళ్ళా ఎంజాయ్ చేయరు. ఫ్రెండ్స్ మేము తిన్నగా కొంచెం అయితే మిగిలింది. ఇక్కడ జంతువులు అవి ఉంటాయంట, పక్షులు అవి ఉంటాయి. వాటికైతే కడుపు నిండటానికి ఎడైతే పెడుతున్నాం, మేము హెల్ప్ చేస్తున్నాం. వాటితో పాటుగా ఎడైతే దెయ్యాలు కూడా ఉంటాయి. మాలాంటి దెయ్యాలుగా ఉంటాయి ఇక్కడ. వాళ్ళు కూడా తింటారని పెడుతున్నాం, వేస్ట్ చేయకుండా. అక్కడ పైకి ఎక్కుతారా? చోట పెట్టండి. సరే అయితే నేను ఏడే పెడతా. తినండమ్మా. కొద్ది ముందు పోయి చొక్క పోయి ఇదే మందు బీరు అన్ని తాగండి. పార్టీ ఎంజాయ్ చేయండి. పార్టీ చీజ్. ఇవాళ 31st దావత్ అయిపోయింది. అది చూడు ఎత్తుందంట. తినతాడు మనిషి ఎట్టుండద్ది ఏమో. ఆయన నోరు తెరవకుండా తాగుతుందా? కళ్ళు మూసుకొని గుట్టకులు వేస్తారు. ముక్కు మూసుకొని ఒక ముక్కు మరి ముందు అలాగే. ముందు బావులం మేము, మందు బావులం, ముందు కొడితే మేమే మహారాజులం, ముందు తాగితే తిందేస్తాం, ముందంతా దిగేదాకా పాడిద్దాం. అరే ముందంటే ఎందుకంత చులకన్నా? వాగేది మందు తాగితేనే నిజాలు బయట పడతాయి. కంట్రోల్. స్ట్రైట్. నిజంగానే వాళ్ళిద్దరికి బీరు కలిపించా. మేము ఓన్లీ ఊగుతుంది. వాళ్ళిద్దరు దాంట్లో మందు కలిపించా కొంచెం, అందుకే ఊగుతున్నారు. మేము కాదు, స్ట్రైట్ గా నిలబడి నువ్వు. రాయ్ ఎవర్రా మీరు? మిమ్మల్ని కొడతా. అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు కాబట్టి అన్న, ఎవరన్నా ఉంటే ఎట్రా నన్ను. రేయ్ ఎవర్రా అక్కడ మీరు? అక్కడికి వచ్చానంటే కారిపోతాయి, మెడలు దిగి పక్కన పడతాయి. ఉండండి వస్తున్నా. అవి ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు కదా? ఎవరు లేరు కాబట్టి అన్నాను. ఎవరన్నా ఉంటే నన్ను కొట్టరా? ఈ పిల్ల బాగా ఎక్కువ. బాగా లేదు, కొద్దిగా మీకెక్కువ నన్ను పట్టుకుంటున్నారు. వదలండి, నేను స్ట్రాంగ్. ఫ్రెండ్స్ ఇదిగోండి జానకాయ చెట్టు. అదేమో జానకాయ చెట్టు, ఇది ఈ అమ్మాయి పట్టుకుని బిత్తిరి మోకం చెట్టు. ఎందుకు కాయలు ఉన్నాయి? అదేం చెట్టు? అదిగా కాయలు ఉన్నాయి కాబట్టి కాయల చెట్టు అంటారు. కాయలు ఉన్నాయి కాబట్టి కాయల చెట్టు అంటారు. ఫ్రెండ్స్ మేమైతే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం. చూడండి, దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా, పెద్ద చెట్టు. మా ముగ్గురులో ఎవరైతే ఆ చెట్టు దగ్గరికి ఫస్ట్ వెళ్ళి వస్తారో వాళ్ళు గెలిచినట్టు. లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోయినందుకు పనిష్మెంట్ గా థమ్స్ అప్ అయితే ఇప్పియాలి. ఓకే రెడీనా? ఇప్పిస్తారుగా? ఓకే రెడీ. స్ట్రైట్ గా నిలబడండి. నేను అనుకుంటే ఓకే 3, 2, 1 గో. ఎటు పోతారు? నేను వెళ్ళొచ్చాను. ఫస్ట్ నేనే, సెకండ్ నేనే, ఫస్ట్ నేనే. అమ్మో అమ్మో పడుతున్నా. దారేటు అయ్యా అబ్బా అది పిల్ల పని అయిపోయింది.
ఫస్ట్ నేనే వచ్చా చూసారా ఫస్ట్ రావాలి నేను వచ్చా ఫస్ట్ మంచిగా పడిపోయింది అమ్మా ఫస్ట్ నేను అక్క అది పోయి రావాలి అక్కడే ఉండకూడదు వచ్చింది రాళ్ళు అమ్మ నేను రాలేకపోయింది మనకి సెట్ అయ్యేది ఫ్రెండ్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024 అయితే గుడ్ బై 2025 అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. చూసారు కదా మా 31st దావత్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతే, ఇలాంటి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్. మరోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.